వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనం టెట్లో మంచి మార్కులు సాధించడానికి ఇంతకుముందు జరిగినటువంటి టెట్ ప్రీవియస్ పేపర్ని చూస్తున్నాము. సో దాంట్లో అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం 28 జూన్ 2025లో జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించినటువంటి వీడియోలో ఇది లాస్ట్ వీడియో పార్ట్ 4. సో ఇంతకుముందు సెషన్లో మనం రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, భాగ్యరెడ్డి వర్మ గురించి నేర్చుకున్నాం. సో చాలామంది చూస్తున్నారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు జాగ్రత్తగా అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుంటేనే మనం ఎలిమినేటెడ్ మెథడ్లోనైనా మనం ఆన్సర్ని పసిగట్టవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో తప్ప ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. సో కొద్దిమందే చూస్తున్నప్పటికి కూడా నా వీడియో ఒక్కరిద్దరికి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ బిగిన్ విత్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్రిప్స్ మిషన్ విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన 3వ ప్రధానమైన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నాడు. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిందంట. క్రిప్స్ మిషన్ వాజ్ ఫెయిల్డ్. 10th క్లాస్లో కూడా ఉంది. క్రిప్స్ మిషన్ వాజ్ ఫెయిల్డ్. మహాత్మా గాంధీ డిసైడెడ్ టు లాంచ్ దిస్ థర్డ్ మేజర్ మూమెంట్ అగెనిస్ట్ ద బ్రిటిష్ రూల్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత అసలు క్రిప్స్ ఎందుకు వచ్చాడు? క్రిప్స్ ఎప్పుడు వచ్చారంటే 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనే అతను వచ్చారు. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈయన ఇండియాకి వచ్చాడు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ని, ఐఎన్సీని ఒప్పించడానికి, దేంట్లో ఒప్పించడానికి? సెకండ్ వరల్డ్ వార్లో, రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండియాను పార్టిసిపేట్ చేసే విధంగా, ఇండియాని పార్టిసిపేట్ చేసే విధంగా, అంటే ఇండియాని యాక్సెప్ట్ చేసే విధంగా, ఇండియా బ్రిటిష్కి సపోర్ట్ చేసే విధంగా ఒప్పించడానికి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇండియాకి రావడం జరిగింది. దెన్ అప్పుడు గాంధీ గారు ఏమన్నారు? మీరు మాకు ఇండిపెండెన్స్ ఇస్తారా, ఏదైనా హామీ ఇవ్వండి, అప్పుడు మేము ఒప్పుకుంటామని చెప్పి గాంధీ గారు అన్నారు. బట్ సో గాంధీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ ఎట్ ద సేమ్ టైం స్టాఫర్డ్ క్రిప్స్ కూడా భారతదేశానికి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు. సో స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశంలో ఉన్నటువంటి గాంధీ గారిని, కాంగ్రెస్ వాళ్ళని కలిసి ఎలాగైనా ఇండియా సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ తరపున పోరాటం చేసేలా, భారతీయ సైనికుల్ని వాడుకునేలా ఒప్పిద్దామని సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఇండియాకి వచ్చారు. బట్ గాంధీ మాకు ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ప్రామిస్ కనుక ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. సో దానికి స్టాఫర్డ్ క్రిప్స్ ఒప్పుకోలేదు. దెన్ గాంధీ కూడా ఒప్పుకోలేదు. సో ఇక్కడ ఏమైనట్టు, క్రిప్స్ రాయబారం అనేటటువంటిది ఫెయిల్ అయిపోయింది. సో క్రిప్స్ రాయబారం ఫెయిల్ అయిన తర్వాత ఇండియాలో లాంచ్ చేసిన మూమెంట్ ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్. 1942లో క్విట్ ఇండియా అనే మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఉద్యమంలోనే డూ ఆర్ డై అనే స్లోగన్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనేటటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ వర్కర్స్ ఎప్పుడు జరిగింది? ఇది కూడా చాలా పెద్ద ఈవెంట్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష. సో ఈ నిరాహార దీక్ష ఈ అహ్మదాబాద్లో మిల్లులో పనిచేస్తున్నటువంటి వర్కర్ల కోసం నిరాహార దీక్ష చేశారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1918. దెన్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ మనం ఏమంటాం? దండి మార్చ్. దీన్నే మనం ఏమంటాం? దండి మార్చ్ కదా. అహ్మదాబాద్ నుంచి దండి మార్చ్ అని చెప్తాం. ఇది మనకి 1930లో జరిగింది. ఖైరా ప్రొటెస్ట్నే మనం ఖేడా ప్రొటెస్ట్ అని కూడా అంటాం. ఇది ఫార్మర్కి సంబంధించినటువంటి మూమెంట్. ఇది 1918లో జరిగింది. అప్పుడప్పుడు వీటన్నిటిని కూడా క్రోనలాజికల్గా అడుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి చెప్పుకున్నాం క్విట్ ఇండియా మూమెంట్ అని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. In March 1946, the British cabinet sent a 3-member mission team to New Delhi to examine. 1946లో మార్చి బ్రిటిష్
మంత్రివర్గం 3 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని దీనిని సమీక్షించడానికి పంపించింది. సో మనకి 1946లో మనకి క్యాబినెట్ మిషన్ కూడా వచ్చింది. మనకి 1946లో క్యాబినెట్ మిషన్ కూడా రావడం జరిగింది. అండ్ ఈ 3 మెంబర్ కమిటీ వీళ్ళు ఏం చేశారంటే మనకి ఇండియాకి, అంటే ఇట్ ఈజ్ ఇన్ 1946 మౌంట్ బాటన్ ఏం చెప్పారు, ఆట్లీ ఏమని చెప్పారు, అప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ ఆట్లీ, మేము 1947లో ఆగస్ట్ మేము ఇండిపెండెన్స్ ఇవ్వబోతున్నాం అన్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే దేవర్ 3 మెంబర్ కమిటీ, ఈ 3 మెంబర్ కమిటీ ఏం చేసిందంటే 3 టైర్ ఫెడరేషన్ ఇండియా అనేటటువంటిది 3 అంచెల సమైక్యగా విభజించబడుతుంది అని చెప్పి ఈ యొక్క 3 మెంబర్ కమిటీ వీళ్ళు ప్రపోజ్ చేశారు. సో దిస్ 3 మెంబర్ కమిటీ ప్రపోజ్డ్ దాట్ దేర్ విల్ బి ఎ పొలిటికల్ ఫ్రీడమ్. వీరు ఒక పొలిటికల్ ఫ్రీడాన్ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 టైర్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశం. 3 సమైక్య అంటే దీంట్లో బ్రిటిష్ ఇండియా ఉంటుంది, బ్రిటిష్ ఇండియా ఈజ్ 1, ప్రిన్స్లీ స్టేట్ ఈజ్ 2 అండ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఆర్ 3. ఈ మూడింటిని ఒక ఫెడరేషన్గా ఉంచుదామని చెప్పి రావడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేశారు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఒక డిమాండ్ ఏంటి, వీ వాంట్ పాకిస్తాన్, మాకు పాకిస్తాన్ కావాలి. సో మరి పాకిస్తాన్ పాసిబుల్ అవుతుందా కాదా అని వారి యొక్క కోరికను పరిశీలించి మరి ఇండియా ఇండిపెండెన్స్ అవ్వబోతుంది కదా, మరి స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి అనే దాన్ని సిఫార్సు చేయడానికి వాళ్ళు ఈ పొలిటికల్గా ఇండియా ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళు చెప్పడానికి రావడం జరిగింది. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏం చెప్తుంది, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ డిమాండ్ ఏంటి, మాకు పాకిస్తాన్ కావాలి. మరి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నారు కదా, నిజాం లాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ డిమాండ్ ఏంటిది, మేము ఇండిపెండెన్స్గా ఉంటాం. మరి ఇండియా యొక్క డిమాండ్ ఏంటి, పాకిస్తాన్ మాలో ఉండాలి అండ్ ప్రిన్స్లీ స్టేట్ కూడా మాలో ఉండాలి. ఇది థర్డ్ సిస్టమ్. సో వీటన్నింటినీ చూడడానికి వాళ్ళు రావడం జరిగింది. ఫైనల్గా దీని ఆన్సర్ ఏంటంటే ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ మాకు ఇస్తారా సత్తరా, పాసిబుల్ అవుతుందా కాదా అనేటటువంటి చూడడానికి ఈ 3 మెంబర్ కమిటీ రావడం జరిగింది. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ అసఫ్ జాహీ ద రూలర్స్ హూ కుడ్ నాట్ గెట్ ద టైటిల్ నిజాం. సో నిజాం అనే టైటిల్ పొందినటువంటి రాజులు ఎవరు అంటే మొఘలులు నిజాం అనే బిరుదు ఇవ్వలేదట, ఎవరికి ఇవ్వలేదో అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ ఆన్సర్ చేయాలంటే మనం ఈ యొక్క నిజాం కింగ్స్ యొక్క క్రొనాలజీ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఖమరుద్దీన్, ఈయన మీర్ ఖమరుద్దీన్ అంటారు. ఈయననే ఇండిపెండెన్స్ హైదరాబాద్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీర్ ఖమారుద్దీన్. ఈయనను మీర్ ఖమారుద్దీన్ చింక్లిజ్ ఖాన్ అని కూడా అంటారు. మీర్ ఖమారుద్దీన్ చింక్లిజ్ ఖాన్, ఈయన నంబర్ 1 నిజాం. దాని తర్వాత వచ్చిన వారు నిజాం అలీ ఖాన్. అంటే వీళ్ళందరూ నిజామ్స్. మూడో నిజాం ఎవరు, సికిందర్. ఈయన పేరు మీదుగానే సికింద్రాబాద్ వచ్చింది, సికిందర్ జా. నాలుగో వారు ఎవరు, నసీరుద్దౌలా. ఐదో వారు ఎవరు, అఫ్జల్ పూర్తిగా రాయట్లేదు, అఫ్జల్. ఆరో వారు ఎవరు, చిన్నగా ఉన్నప్పుడే రాజు అయ్యారు, ఈయన పేరు మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఇక చివరి వాడు ఎవడు, చంటిగాడు చివరి వారు ఎవడంటే ఉస్మాన్ అలీ ఖాన్. ఏడో వాడు ఉస్మాన్ అలీ ఖాన్. అంటే హైదరాబాద్ని ఇంతమంది నిజాములు పరిపాలించారు. వీళ్ళందరికీ టైటిల్ ఉంది, నిజాం అనేటటువంటి టైటిల్ ఉంది. బట్ ఒక ఇద్దరికి మాత్రం టైటిల్ లేదు. వాళ్ళు ఎక్కడ వచ్చారనేది చూద్దాం. మీర్ ఖమరుద్దీన్ చనిపోయిన తర్వాత సింహాసనం కోసం కొట్టుక సచ్చారు. ఓకే, సో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వన్ నాసర్ జంగ్ అంటారు. తన కుమారుడు నాసర్ జంగ్ అండ్ ఇంకో కుమారుడు ముజఫర్ జంగ్. ఆ తర్వాత మనవడైనటువంటి సలాబత్ జంగ్. సింహాసనం కోసం, థ్రోన్ కోసం ఫైటింగ్ జరుగుతుంది. ఎవరెవరి మధ్య, నాసర్ జంగ్కి ముజఫర్ జంగ్కి మధ్య పోటీ.
కాంపిటీషన్, నాసర్ జంగ్కి ముజఫర్ జంగ్, మధ్యలో ఈ సలాబత్ జంగ్. సో ఈ ముగ్గురు పరిపాలించారు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మీర్ ఖమరుద్దీన్ ఈ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ ముగ్గురు టైంలో పొలిటికల్ ఇన్స్టాబిలిటీ, అసలు రాజకీయ ఐక్యత లేదు, చాలా ప్రాబ్లంలో ఉండే. అండ్ మోర్ ఓవర్ మొఘల్స్ నాట్ యాక్సెప్టెడ్ దేర్ అథారిటీ, మొఘల్స్ అఫీషియల్లీ నాట్ రికగ్నైజ్డ్ దెమ్ యాజ్ రూలర్స్ ఆఫ్ హైదరాబాద్. సో అప్పుడు ఇండియా అంతా కూడా మొఘల్ డామినేషన్ ఉంది కాబట్టి మొఘల్స్ వీరిని యాక్సెప్ట్ చేయలేదు, అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. సో అందుకే నాసర్ జంగ్కి, ముజఫర్ జంగ్కి, సలాబత్ జంగ్కి నిజాం టైటిల్ లేదు. ఈ అందరికి ఉంది, ఖమరుద్దీన్కి ఉంది, నిజాం అలీకి ఉంది, సికిందర్ జాకు ఉంది, నసీరుద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్ అందరికి ఉంది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నాసర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్. సలాబత్ జంగ్ ఎవడు? వీడు సన్ ఇన్ లా, వీడు గ్రాండ్ సన్, వీడు గ్రాండ్ సన్, వీరిద్దరు సన్స్. ఓకే, నెక్స్ట్, ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ టేకెన్ యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ఈస్ ఇన్ 7 districts ఆఫ్ ద కంట్రీ అండ్ వాజ్ కాల్డ్. మొట్టమొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ 1960sలో వచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఓన్లీ 7 districtsలో తీసుకున్నారు, 7 districts ఇన్ ఇండియా. సో అవి మరి దాన్ని ఏ ప్రోగ్రాంలో భాగంగా దాన్ని ఏమని పిలిచారు అనేది ఆన్సర్. సో దాన్ని మనము ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, IADP, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమంగా దీన్ని పిలిచారు. ఇది IADP ఇది కూడా 1960sలో స్టార్ట్ అయింది. మనకి పంజాబ్ అండ్ హర్యానా హరిత విప్లవం, ఓకే, ఆర్ గ్రీన్ రెవల్యూషన్ పంజాబ్ మరియు హర్యానాలో మొట్టమొదటిసారిగా ఇది ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి 7 districts ఉన్నాయి కదా, ఆ 7 districts కూడా మేబీ ట్రై చేస్తాను. సో 7 districtsలో మన ఏపీ చూద్దాం. ఏపీలో వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేశారు, వెస్ట్ గోదావరి. తర్వాత బీహార్లో ఒక డిస్టిక్, తర్వాత మధ్యప్రదేశ్లో ఒక డిస్టిక్, తమిళనాడులో ఒక డిస్టిక్, తర్వాత లుధియానా, పంజాబ్లోని లుధియానా, తర్వాత యూపీ, తర్వాత పాలి అనేటటువంటి ఈ జిల్లాలు, ఒక 7 జిల్లాలని వీరు ఎంపిక చేసుకొని ఆ 7 జిల్లాలలోనే ఇంటెన్సివ్ ఆంధ్ర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ అంటే తెలుసు మీ అందరికీ, ఇంక్రీజింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, నార్మన్ బోర్లాగ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ MS స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు నేషనల్ ఇన్కమ్. ఎకానమిక్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ అనేటటువంటిది మనకి ఆన్సర్ వస్తుంది, నేషనల్ ఇన్కమ్. అయితే ఈ నేషనల్ ఇన్కమ్ని ఎవరు చేస్తారు? అప్పట్లో CSO చేసేవారు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. వన్స్ అపాన్ ఎ టైమ్ CSO has been estimated national income, but right now it has been given the authority to national statistical NSO. ఓకే, NSO వాళ్ళు దీన్ని చేస్తున్నారు, ఎస్టిమేటెడ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. అప్పట్లో ఇది CSO వాళ్ళు చేశారు. సో ఈ నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయాలంటే 2 methods ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్కమ్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్. సో ఒకటి ఆదాయ పద్ధతి, ఇంకోటి ఖర్చుల వ్యయ పద్ధతి. 2 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. అయితే జాతీయ ఆదాయాన్ని సింపుల్గా మనం ఇక్కడ చెప్పాలంటే దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువుల మరియు సేవల మొత్తం మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటారు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ యాన్యువల్లీ ఇన్ ఏ కంట్రీ. మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఏదైతే వస్తువులు లేదా సేవలు ఉంటాయో వాటి యొక్క విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇట్స్ రైట్. ఓకే, ఒక సంవత్సరంలో వివిధ కార్యకలాపాల ద్వారా ఒక దేశానికి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. చూడండి, బోత్ ఆర్ కరెక్ట్. దాన్ని కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, బోత్ ఆర్ కరెక్ట్. సో దీనికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. నేషనల్ ఇన్కమ్, సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనము NNP, నెట్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్
మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్ ఇలా కూడా రాయొచ్చు. ఇంకో విధంగా ఇక్కడ ఎన్ఎన్పి అంటే ఏంటిది, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటిది, వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ సర్వీసెస్ బై సిటిజన్స్. ఇక్కడ ఉంది కదా, ఒక దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరి సేవల మొత్తం విలువ. ఈ వస్తువుల సేవలు ఎవరు తయారు చేయాలి, భారతీయులు తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి, భారతీయులు తయారు చేయాలి. ఎన్ఎన్పి అంటే అదే, భారతీయులు, కేవలం ఇండియన్ తయారు చేసింది. తర్వాత దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఇలా నేషనల్ ఇన్కమ్కి ఇంకొకటి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ మైనస్ డిప్రిషియేషన్, తరుగుదల తీసేయాలి, డిప్రిషియేషన్. సో ఇలా కూడా మనకి ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది చాలా కాంప్లికేటెడ్, కొద్దిగా టైం తీసుకుంటూ వస్తుంది. బట్ మీరు జస్ట్ ఈ డెఫినేషన్స్ ఏదైతే ఉన్నాయో డెఫినేషన్ ఖచ్చితంగా 1-2 సార్లు చూసుకుంటే మీకు దీని మీద జీడిపి కానీ అండ్ తర్వాత ఎన్ఎన్పి కానీ ఎన్డిపి కానీ వీటి మీద మీకు మార్క్స్ మాత్రం పోవు. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీస్. ఈ క్రింది ఉన్న వాటిలో ప్రాథమిక రంగానికి చెందింది ఏదంటున్నారు, ప్రాథమిక రంగం. సో ప్రాథమిక రంగం దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రకృతి కదా, ప్రకృతి మీద. మరి సెకండరీ దేని మీద, ఇది మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ, ఇదేంటిది తయారీ. మరి టెర్షరీ ఈ టెర్షరీ దేని మీద, సర్వీసెస్ మీద. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా సర్వీస్ కావాలి, ప్రకృతిని తీసుకురావాలన్నా సర్వీసెస్ కావాలి. చూద్దాం. మరి తోట పని గార్డెనింగ్, తేనెటీగల పెంపకం, బుట్టల తయారీ. మరి దీంట్లో ప్రాథమిక రంగానికి చెందిన వాటికి తోట పని ప్రకృతికి సంబంధించింది, తేనెటీగల పెంపకం ఇది ప్రకృతికి సంబంధించింది, బుట్టల తయారీ రంగం ఏమని చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, తయారీ. సెకండరీ ఈజ్ తయారీ రంగం. అంటే బాస్కెట్ వేవింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాటేజ్ ఇండస్ట్రీ. దీన్ని మనం కాటేజ్ ఇండస్ట్రీ అని పిలుస్తారు, కాటేజ్ ఇండస్ట్రీ. సో మనకి ప్రాథమిక రంగానికి చెందింది ఏ మరియు బి మాత్రమే, ఇక్కడ మనకి ఇది బాస్కెట్ వేవింగ్ అనేటటువంటిది మనకి ఏ సెక్టర్ కింద వస్తుంది, తయారీ రంగం కింద వస్తుంది కదా. సో తయారీ రంగం అంటే ఏంటి, తయారీ రంగం అంటే ఇది సెకండరీ సెక్టర్, అంటే ద్వితీయ రంగం. సో తోట పని మరియు తేనెటీగల పెంపకం రెండు కూడా ప్రాథమిక రంగానికి సంబంధించినవని చెప్పవచ్చు. తర్వాత దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ విత్ హై పాపులేషన్ డెన్సిటీ. ఎక్కువ జనాభా ఉన్న చోట ఏ రకమైనటువంటి వ్యవసాయాన్ని చేపడతారు అని అన్నారు. చూడండి, 2 రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. ఒకటి సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఒకటి సింపుల్ అంటే సింపుల్గా, అంటే ఇక్కడ దీన్ని పొడు అంటారు, దీన్ని పొడు కల్టివేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకే, పొడు కల్టివేషన్. ఇవి గిరిజనులు చేసేటటువంటి పద్ధతి. గిరిజనులు కొండల మీద, గుట్టల మీద, దీన్ని ఇంగ్లీష్లో స్లాష్ అండ్ బర్న్ అంటారు. స్లాష్ అండ్ బర్న్ ఒక 3-4 ఇయర్స్ వన్ ప్లేస్లో చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. సో దీన్నే స్లాష్ అండ్ బర్న్ మెథడ్ అంటారు. సింపుల్ సబ్సిస్టెన్స్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్లాష్ అండ్ బర్న్ మెథడ్. నరుకు కాల్చు, అక్కడున్న చెట్లని నరికి కాల్చేసి ఆ బూడిదలోనే విత్తనాలు నాటే పద్ధతిని సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. మరి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో చేసేటటువంటి పద్ధతి ఈ యొక్క సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ జనాభా అంటే దీనికి ఎక్కువ జనాభా అవసరం, ఎక్కువ మంది లేబర్, ఎక్కువ మంది శ్రామికులు అవసరం, తర్వాత దీనికి మంచి నీటిపారుదల అవసరం. ఓకే, తర్వాత దీనికి రసాయనిక ఎరువులు కూడా అవసరం. కానీ ఈ పొడు కల్టివేషన్ సింపుల్ సబ్సిస్టెన్స్కి ఎక్కువ మంది అవసరం లేదు, దానికి నీరు అవసరం లేదు, వర్షాధార పంట, దానికి పెస్టిసైడ్ అవసరం లేదు కదా. కమర్షియల్ ఫార్మింగ్ అంటే మనకి బనానా, కాఫీ,
బనానా, కాఫీ, టీ ప్లాంటేషన్స్, రబ్బర్, ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్మింగ్ కిందకి వస్తాయి. అంటే మోస్ట్లీ ఈ కమర్షియలైజేషన్ ఎస్టేట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉంటాయి, కొన్ని వందల వేల ఎకరాలు ఎస్టేట్స్ ఉంటాయి. ఈ కమర్షియల్ ఫార్మింగ్ అంతా కూడా హెచ్వైవిని ఫాలో అవుతాయి. హై ఈల్డ్ వెరైటీస్ అంటారు దీన్ని. హై ఈల్డ్ వెరైటీస్ అధిక ఉత్పత్తినిచ్చేటటువంటి వంగడాలను వాడతారు. బెటర్ వాటర్ మేనేజ్మెంట్, నీటిపారుదలను వాడతారు. నీటి మొత్తం తోడేసి నీటిని వాడతారు. మంచి విత్తనాలు వాడతారు. అధిక పెస్టిసైడ్స్ని కూడా వీరు వాడతారు. కమర్షియల్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాభాలు రావడం. దే వాంట్ కమర్షియల్, పేరులోనే ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా లాభాలు కావాలి కాబట్టి ఈ కమర్షియల్ ఫార్మింగ్ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఫిక్సేషన్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఫిక్సేషన్ ఆఫ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఈస్ డన్ బై, మరి రైతులకి గిట్టుబాటు ధర లేదా మనం మద్దతు ధర అంటాం. గిట్టుబాటు ధర లేదా మద్దతు ధర. ఈ గిట్టుబాటు ధర లేదా మద్దతు ధర అనేటటువంటిది ఎవరు ప్రకటిస్తారంటే మనకి వ్యవసాయ ధరల కమిషన్ ఉంటుంది. వ్యవసాయ ధరల కమిషన్. ఉదాహరణకి ఇప్పుడు ఇది ఏ నెల? డిసెంబర్ నెల కదా. డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఉంటుంది కదా. ఈ ఏప్రిల్ మే జూన్లో ఈ వ్యవసాయ ధరల కమిషన్ అంటే 2000, ఇది 2025. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? 2025లో ఉన్నాం. అంటే 2026 ఏప్రిల్ మే ఆర్ జూన్లో, ఏప్రిల్ మే జూన్లో ఈ వ్యవసాయ ధరల డిపార్ట్మెంట్ కమిషన్ ఏం చేస్తుందంటే 2026లో మేము ప్యాడీకి ఎంత ప్రైస్ ఇవ్వబోతున్నాము, ఆ తర్వాత మేజ్కి ఎంత ప్రైస్ ఇవ్వబోతున్నాము, అండ్ తర్వాత జోవర్కి ఎంత ఇవ్వబోతున్నాము. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ మీద ముందే చెప్తారు. సో బిఫోర్ సోయింగ్ ఆఫ్ ద సీడ్ అంటే పంటలు వేయకముందే వ్యవసాయ ధరల కమిషన్ నెక్స్ట్ రాబోయేటటువంటి పంటల్లో దాని యొక్క రేటు ఏ విధంగా ఉంటుందనేది ముందుగానే చెప్తుంది అనమాట. దాన్ని బట్టి ఆ రేటు బట్టి ప్రజలు విత్తనాలు వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా పత్తికి ఎక్కువ రేటు ఉందనుకోండి, వరి పండించేవాడు ఏం చేస్తారు? పత్తి వేసుకుంటాడు. అట్లా ఎఫ్సి అంటే తెలుసు కదా మీ అందరికీ, బఫర్ స్టాక్స్ ఉంటాయి. పండిన పంట మొత్తం దాంట్లో దాచిపెడతారు. నెక్స్ట్, ది సెక్టార్ వాజ్ గివెన్ మోర్ ప్రియారిటీ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1991 ఇన్ ఇండియా. సో 1991 ఇండియాలో ఏం జరిగిందంటే 3 వచ్చాయి. ఎల్పిజి అంటారు దీన్ని. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, సరళీకరణ, అండ్ ప్రైవేటైజేషన్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ను తీసుకొచ్చారు. అది పివి నరసింహారావు గవర్నమెంట్. సో పివి నరసింహారావు ఉన్నప్పుడు ఈ యొక్క పాలసీలు రావడం జరిగింది. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్ని డెవలప్ చేయడానికే ఈ యొక్క ఎల్పిజి పాలసీని తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు మన ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్ అసలుకే లేవు. బట్ పివి నరసింహారావు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇండియాకి ఒక రకంగా ఆదుకున్నాయని చెప్పవచ్చు. ఇన్ ద ఫాలోయింగ్ స్టేజ్ ఆఫ్ పేపర్ ప్రొడక్షన్ ద లెంత్ అండ్ ద థిక్నెస్ ఆఫ్ ద పేపర్ ఈజ్ సెట్ ఎట్ ది స్టేజ్. కాగితం యొక్క పొడవు, వెడల్పు, మందం అనేటటువంటిది ఏ దశలో నిర్ణయించబడతాయి అని చెప్తున్నారు. సో మరి పేపర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ప్రాసెస్ ఏంది? ఫస్ట్ ముక్కలు చేయడం. ఫస్ట్ ఏం చేస్తారు? ఆ చెట్లను ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ ముక్కలతో గుజ్జు తయారు చేస్తారు. కలప గుజ్జు తయారీ అంటారు. ఓకే, ఏం చేస్తారు? ఎలా తయారు చేస్తారు? దాంట్లో కొన్ని కెమికల్ కలుపుతాడు, రసాయనాలు కలుపుతారు. ఓకే, రసాయనాలు కలిపి ఏం చేస్తారు? బాగా మరిగిస్తారు. ఓకే, గుజ్జు తయారీలో మరిగించిన తర్వాత ఏమవుతుంది? గుజ్జు తయారవుతుంది. ఈ గుజ్జుని ఏం చేస్తారు? మూడోది, గుజ్జుని పరుస్తారు. గుజ్జును పరుస్తారు అంటే ఒక షీట్ లాగా పరుస్తారు. ఇట్లా గుజ్జును మొత్తం ఇట్లా షీట్ లాగా పరుస్తారు. మనం ఎట్లాగైతే చక్రాలు, అప్పాలు, గారెలు చేస్తామో ఇలాగ షీట్ లాగా పంచి ఎంత వెడల్పు కావాలనో, ఎంత మందం కావాలనో అక్కడే డిసైడ్ అవుతుందన్నమాట. ఓకే,
ఎందుకంటే ఈ గుజ్జు ఎలా ఉంటుంది, రసాయనాలు వేసి మరిగిస్తే ఇది ఏ రూపంలో ఉంటుంది, ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటిని గుజ్జుని పెద్ద పెద్ద సిలిండర్ల మీద వాటిని పరుస్తారు. ఇట్లా ఇట్లా ఇదొక షీటు, ఇదొక షీటు, ఇదొక చిన్న షీటు, ఇలా వాటిని పరుస్తారు, పేపర్ లాగా పరుస్తారు. అండ్ మేకింగ్ ఆఫ్ వుడ్ పల్ప్, మేకింగ్ ఆఫ్ వుడ్ పల్ప్ ఇది కలప గుజ్జు తయారీ. ఇంతకుముందు ఇది రెండోది, ఇది ఒకటోది, ఇది మూడోది, ఇది లాస్ట్, ఇది కటింగ్. సో పేపర్ అయిపోయింది, ఇంత పెద్ద పేపర్ వచ్చింది, దాన్ని ఏం చేస్తారు, కట్ చేసేస్తారు, ఇట్లా కటింగ్ చేసేస్తారు. సో మనకి గుజ్జును విస్తరించడం అంటే గుజ్జుని ఒక షీట్స్ మీద ఇట్లా ఇట్లా పోస్తారు అనమాట, అచ్చు పోస్తారు. ఇట్లా ఇట్లా పోసిన తర్వాత ఎంత పొడుగు కావాలి, ఎంత వెడల్పు కావాలి అనేటువంటిది అక్కడే డిసైడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ గుజ్జు గుజ్జును పరిచేటప్పుడు మనకి ఎంత పొడవు కావాలి, ఎంత వెడల్పు కావాలి, ఎంత మందం కావాలి అనేటువంటి డిసైడ్ అవుతుంది. మనకి ఇంత పెద్ద పేపర్ కావాలన్నా, లేదు ఇంత పెద్దది కావాలన్నా, లేదు ఇంత చిన్నది కావాలన్నా అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ యొక్క సాధారణ విధి కానిది. సో చూడండి, సాధారణ విధి కొన్ని జనరల్గా ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఒక పనులు కొన్ని జనరల్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఈజ్ ద బ్యాంకర్ టు ద గవర్నమెంట్. రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకే బ్యాంకు, గవర్నమెంట్కు బ్యాంకు. కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారిన్ ఎక్స్చేంజ్ని కాపాడుతుంది, అంటే విదేశీ మారక ధరల యొక్క సంరక్షణ. అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, పరపతిని నియంత్రిస్తుంది. కానీ ఇన్స్పెక్షన్ ఆఫ్ బ్యాంకుల తనిఖీ అనేది సాధారణమైనటువంటి కాదు, ఇది అసాధారణమైనటువంటిది. ఇట్ ఈస్ నాట్ జనరల్. ఇన్స్పెక్షన్ ఆఫ్ బ్యాంక్స్ యూజువల్లీ డన్ బై ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐ హెడ్ క్వార్టర్ వాళ్ళు ఎస్బీఐని చేస్తారు. ఆర్బీఐ డూ ఇన్స్పెక్షన్ ఇన్ ద బ్యాంక్స్, బట్ దట్ ఈస్ నాట్ జనరల్. అది జనరల్ కాదు, చాలా స్పెసిఫిక్ అనమాట అది. ఓకే. సో ఇది బ్యాంకర్ టు ద గవర్నమెంట్, అదర్ బ్యాంక్స్. ఇది ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది ఆర్బీఐ. ఇవి నోట్లను అచ్చు చేస్తుంది, మన క్రెడిట్ని కంట్రోల్ చేస్తుంది, బ్యాంకులకు అప్పులు ఇస్తుంది, గవర్నమెంట్ కూడా అప్పులు ఇస్తుంది. నియత రుణం ఇచ్చేవారు, ఫార్మల్ క్రెడిట్ అంటే తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చేవారు ఎవరు, తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవారు ఎవరు, మనకి తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవారు సహకార సంఘాలు, ఆర్ఆర్బీస్ కూడా అంటారు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా నాబార్డ్ కింద పనిచేస్తాయి. నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఉందిగా, నాబార్డ్ కింద పనిచేస్తాయి. సహకార సంఘాలు తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తాయి, కానీ ఈ వ్యాపారులు, మనీ లెండర్స్, బంధువులు, స్నేహితులు ఎక్కువ వడ్డీకి మనకు అప్పులు ఇస్తారు. చాలా కష్టం మనం కట్టడం. బట్ కోఆపరేటివ్స్, ఇవి సహకార సంఘాలు చాలా తక్కువ వడ్డీకి ఇస్తాయి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇన్ ఇండియా నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై, ఇంతకుముందే చెప్పాను, నేషనల్ ఇన్కమ్ అనేటటువంటిది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు సిఎస్ఓ, అప్పట్లో దాని ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. వీళ్ళు నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఎన్ఎస్ఓ వాళ్ళు తయారు చేస్తారు. బట్ ఆన్సర్లో ఎన్ఎస్ఓ లేదు కాబట్టి సిఎస్ఓ రైట్ ఆన్సర్. సిఎస్ఓ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం సోషల్ కంటెంట్ని కంప్లీట్ చేసాం. కాంటెంట్ చాలా ఇంపార్టెంట్ మార్కుల్లో. సో మిగతా ఎందుకంటే ఈ సోషల్ మెథడాలజీ కొంచెం మనం గెస్ చేయొచ్చు. సో కాబట్టి నేను చెప్పట్లేను, వీలుంటే అవి కూడా చేస్తాను. బట్ నెక్స్ట్ తర్వాత సెషన్ 28 అయిపోయింది, 29 లేదా నెక్స్ట్ ఏ సెషన్ ఉందో ఆ సెషన్ పేపర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దయచేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. బట్ బాగా ప్రిపేర్ అయ్యి ఈసారి ఎగ్జామ్స్ మంచిగా రాసి టెట్లో 110కి పైగా స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.